ప్రార్థన చేసుకోకుండా ఆహారం మింగినటువంటి వారికి అటండి ఏం కలుగుతుందట? ఏం కలుగుతుంది? శాపం కలుగుతుందట. వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ నేను చెప్పాను ఎక్కడో లేవండి, వాక్యంలో ఉన్నాయి. అలాంటి వాడు ముఖం చూస్తే, శాపగ్రస్తుని ముఖం చూస్తే ఏమవుతుంది? శాపగ్రస్తుని ముఖం చూస్తే ఏమవుతుంది? మాట్లాడండి అమ్మా. పాపం కలుగుతుందా? మనకు కూడా శాపం కలుగుతుందా అండి? సన్నాసితో స్నేహం చేసామనుకోండి ఏమండి, మానసిక వికలాంగుల మధ్య ఒక మంచి పిల్లోడిని పాడేసామనుకోండి, చెప్పండి, ఒక మానసిక వికలాంగుల మధ్యలో ఒక మంచి పిల్లోడిని పాడేసామనుకోండి, ఏమైపోతాడు చెప్పండి? ఆడు మానసిక వికలాంగుడు అయిపోతాడు. అందుకే మనం స్నేహం చేసేటప్పుడు కూడా దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారితోటే మనం స్నేహం చేయాలని. కొందరు విశ్వాసులు ఏం చేస్తారంటే కిలికేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగా ఉండాలను. వీడు సన్నాసి, వాళ్ళు కూడా ఏముండాలి? సన్నాసులు అయిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు కిలికేయాలి. వీడు మందిరానికి రాడు, మందిరానికి వచ్చేవాడిని కూడా ఏం చేస్తాడు? రాకుండా చేయడానికి ఏదో మాట చెప్తాడు, నేను వెళ్ళట్లేదు, వెళ్ళకపోయినా ఏమవ్వదు. దేవుడటండి ప్రతి వారికి కొంత టైం ఇస్తాడు. ఆ టైంలో వీడు ఏమన్నా మారుతాడేమో. టైం ఇచ్చి ఆయనకి ఏమొస్తుందో తెలుసండి, ఒక టైం వచ్చేటప్పటికి చాలా ఇసుకుపోతాడు. ఇసుకుపోయినప్పుడు కీడు ఏమవుతుందండి? హఠాత్తుగా వచ్చేస్తుంది. దేవుడికి కూడా ఇశ్రాయేలు మీద ఇసుకొచ్చినప్పుడు ఏం చేసాడు తెలుసండి? వారి మధ్యకి తెగులు పంపించాడు, సంహారపు దూతను పంపించాడు. వాడు వాళ్ళని ఏం చేశాడండి? అతం చేసేసాడు. దైవికమైనటువంటి భయం లేకపోతే, దేవునికి మనం లోబడకపోతే, దేవుని యొద్దన్న సంహారపు దూత వచ్చి మనల్ని అతం చేసేస్తాడు. కనుక దైవికమైన భయం కావాలి. ఇక్కడ ఉలివ చెట్టుకు పని ఉంది, అంజూరపు చెట్టుకు పని ఉంది, ద్రాక్ష చెట్టుకు పని ఉంది. ఈ మొల చెట్టు ఉంది తెలుసా? తుమ్మ చెట్టు అంటుంది, నాకు పని లేదయ్యా, నాకు పని లేదు, నేను రాజుగా ఉంటాను, మీరు రాజుగా చెయ్యాలి. ఇందాక నుంచి నేను చూస్తున్నాను మీరు వస్తారో రారో అని, మీరు నన్ను అడుగుతారో లేదని. ఒకవేళ మీరు అడగకపోతే నేనే మీతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడింది కదండి. ఏమండి, మన చెట్టు అలాగే మాట్లాడింది కదా. ఈ చెట్లులోనే ఒక చెట్లుగా ఉంది అది. వీళ్ళు ఖాళీ లేదు అన్న చెట్లు అడుగుతున్నా, నేను ఖాళీగా ఉన్నాను కదా, అది ఖాళీగా ఉందా? ఏమండి, ముళ్ళ చెట్టుకి ఆ యొక్క మనం చూసిన తుమ్మ చెట్టుకి ఖాళీ ఉందా? దానికి ఎక్కడ ఉందని పని? మందిరంలో ఉంది. నీకు ఖాళీ ఉందా? నీకు పని ఉంది. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సన్నిధి చేయాలి. నీకు పని ఉంది కదండి, నువ్వు ఖాళీ కాదు కదా. ఇదేమంటుందంటే, నన్ను మీరు రాజుగా చేయకపోతే నేను మిమ్మల్ని. పూర్వపు దాని స్థితి ఇదేనండి. దేని స్థితి? తుమ్మ చెట్టు యొక్క పరిస్థితి ఇదే. ఎప్పుడండి? ఆది కాలం. ఏ కాలంలో? ఆది కాలం అనగా ఆది కాలంలో. నిర్గమాకాండం వచ్చేటప్పటికి అది ఏమైంది చెప్పండి? నిర్గమాకాండం వచ్చేటప్పటికి ఏమైంది? ఆది కాండం తర్వాత ఏంటి? నిర్గమాకాండం. నిర్గమాకాండం వచ్చేటప్పటికి అది దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ స్థితిని దేవుడిచ్చాడండి. దేవుని మందస్సు పెట్టి దేంతో తయారు చేశారు? తుమ్మకరతో చేశారు. అక్కడ ఉండే దీప వేదికను దేంతో చేశారు? తుమ్మకరతో చేశారు. పరిశుద్ధ స్థలంలో ఉండే సముఖపు రొట్టెల వల్ల దేంతో చేశారు? తుమ్మకరతో చేశారు. దేవుని సన్నిధిలో ఆ ఉండేటువంటి ప్రాకారాన్ని దేంతో చేశారు? తుమ్మకరతో చేశారు. పూర్వము మరి హాని చేసేదిగా, ఎన్నిక లేని దానిగా,
ఒక రౌడీగా ఉన్నటువంటి చెట్టుని ఏం చేశారు తెలుసండి? ఏం చేశారు? ఆశీర్వదింపబడిన దానిగా చేశాడు. ఆశీర్వదింపబడిన వానిగా చేశాడు. తర్వాత ఇది ఎక్కడండి? న్యాయాధిపతుల గ్రంథం. ఏ గ్రంథం అంటే తర్వాత ఏముంది? నిర్గమాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు. న్యాయాధిపతుల్లోకి వచ్చేటప్పటికి ఇది ఏమంటుంది? నేను ముళ్ళునే. నేనేమంటుంది? నేను ముళ్ళునే. నా బుద్ధి మారలేదు, నా స్థితి మారలేదు. బైబిల్లో చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇందాక మనం చదువుకున్న తిమోతికి రాసిన పూర్వము దూషకుడును మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వము అనగా ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడటండి? హింసకుడు గాను, దూషకుడు గాను, హానికరుడుగా ఉన్నాడు. మరి పూర్వం ఇది ఎలా ఉందో తెలుసండి? ఎన్నిక లేని దానిగా ఉంది, పనికి మాలిన దానిగా ఉంది, ఎవరు దాన్ని పట్టించుకోలేని దానిగా ఉన్నది. దేవుడు దాన్ని పట్టించుకొని దాన్ని ఎన్నికపరిచి ఆయన ఏం చేశాడు? తన సేవలో వాడబడడానికి, ఎందులోనండి? తన సేవలో వాడబడడానికి శ్రేష్టమైన స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి యోగ్యత ఉందండి? ప్రధాన యాజకునికి మాత్రమే ఉంది. మరి ఇది ఎక్కడ ఉన్నదండి? తుమ్మకారు ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలోనే కదా. ఎక్కడుందండి? అంటే దేవుడు నివసించే స్థలములు అది ఎలా ఉంది? నిత్యము నివసిస్తుంది. నిత్యము నివసిస్తుంది. దేవుడు అంత శ్రేష్టమైనటువంటి స్థితి ఇస్తే దాని బుద్ధి మారలేదండి. ఏం మారలేదు? ఈరోజు మన పరిస్థితి కూడా అదేనండి. దేవుడు ఎన్ని ఊళ్ళు ఇచ్చినా సరే కుక్కతోక వంకర అన్నట్టుగా, ఏ తోక? కుక్కతోక వంకర అన్నట్టుగానే మనం కక్కిన కూడికి ఆశపడుతున్నాం అంతే. విడిచిపెట్టేసిన పాపాన్ని విడిచిపెట్టిన దాన్ని మరలా చేస్తాం. ఇది దాని స్థితి మార్చాడు దేవుడు, కానీ అది ఏమవ్వలేదండి? మారలేదు. నీ స్థితిని మార్చాడు, కానీ నీకేం రాలేదు? మారు మనసు రాలేదండి. కుక్కను తీసుకెళ్ళేటువంటి సింహాసనం మీద కూర్చోబెడితే అది ఏం చేసిందట? తన బుద్ధిని చూపించుకుందట. బుద్ధి విడిచిపెట్టలేదండి. చాలామంది అలాగే ఉన్నారండి. వాళ్ళ బుద్ధి అది. పెద్దలు అంటుంటారు, ఒక్కొక్కడు బుద్ధి అటండి పొలంలో పెట్టేదాకా పోదటండి. పుట్టినప్పుడు అంత ఉంటుందట బుద్ధి. మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి? ఇప్పుడు అతను చూసి ఎవడైనా ఏమంటాడండి? ఎంత మార్పు వచ్చేసిందయ్యా, ఎంత మారిపోయావు. మిమ్మల్ని చూస్తున్న వారు మా దగ్గరకు వచ్చి చెప్పాలి, ఎంత మారిపోయిందండి మీ దగ్గరకు వచ్చాక అని చెప్పాలి. ఆ మార్పు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎవరైనా చెప్తున్నారా? మీ భర్తలు అంటున్నారు, అది మందిరానికి వస్తుంది కానీ ఎందుకు వస్తుందో తెలుస్తలేదండి. అది మందిరానికి వస్తుంది కానీ ఏదటండి? అదటండి. అది ఎవరు? భార్య. వస్తుంది కానీ ఎందుకు వస్తుందో తెలుస్తలేదండి దానికి. ఎందుకంటే దాని బుద్ధి అసలు మారలేదండి. కొందరు చూడండి, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, కానీ వాళ్ళ బుద్ధులు మారవండి. బూతులు తిట్టమని బైబిల్ చెప్తుందా? చెప్పండి. బూతులే తిడతారండి. శపించమని బైబిల్ చెప్తుందా? వాళ్ళ నోటమ్మట శాపమే వస్తుందండి. నీకు ఇయ్యనటువంటి దాన్ని నువ్వు చేతిలోకి తీసుకోమని చెప్పాడా? నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండమని. ప్రార్థన ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి ప్రార్థన. ఆశీర్వాదం ఎవరి వల్ల వాళ్ళే ఇవ్వాలండి. యాజకుడు ఆశీర్వదించాలి. దావీదు ఆశీర్వదిస్తుంటే దేవుడు ఒప్పుకోలేదండి. ఆయన రాజే, నేను రాజుని కదా ఆశీర్వదిస్తానంటే యాజకుడు మాత్రమే ఆ పని చేయాలి. సముఖము రొట్టెలు బల మీద రొట్టెలు పంచేస్తున్నాడండి. దేవుడు ఊరుకున్నాడా?
అది యాజకుని భాగము. యాజకునిది యాజకుడే అనుభవించాలి. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? నువ్వు యాజకుడిని గౌరవించావంటే, యాజకుడికి నువ్వు లోబడ్డావంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను గత వర్తమానంలో చెప్పాను, యాజకుల పాదాల దగ్గర ఉన్న రాయి దేనికి ఉపయోగపడ్డదండి? దేనికి ఉపయోగపడదు? స్తంభముగా నిలబెట్టడానికి ఉపయోగపడ్డది. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయండి? యాజకుల పాదాల దగ్గర ఉన్న రాయి. నువ్వు యాజకుల పాదాల దగ్గర ఉన్నావంటే నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి దానిగా, శ్రేష్టమైనటువంటి వానిగా దేవుడు నిన్ను లోకానికి పరిచయం చేస్తాడు. చాలా రాళ్ళు ఉన్నాయి, వాటిని పరిచయం చేయలేదండి. యాజకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళే పరిచయం చేశాడు. అలాగే యాజకుని పాదాల దగ్గర ఉన్న విశ్వాసిని దేవుడు కనపరుస్తాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ఈ ముళ్ళ చెట్టు అంటుంది నాకు పని లేదు అంటుంది. దానికి పని ఇచ్చాడో లేదే దేవుడు? ఏమండి, దేవుని చిత్తం దాని పట్ల ఏమైంది? అది దేవుని మందిరములో నివసించాలి. ఈ తుమ్మ చెట్టు ఎక్కడ నివసించాలండి? దేవుని మందిరంలో నివసించాలి. కానీ ఇదేమంటుంది? నేను మందిరంలో ఉన్నాను, నేను మందిరంలో ఉండేదాన్ని కాదు, నేను బయట తిరిగేదాన్ని, నాలో ఆ బుద్ధులు, ఆ పరిస్థితి పోలేదంటుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే రుబాబు చేస్తుందండి చెట్ల మీద. రుబాబే కదా, అది చదవండి ఆ మాట. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనక గోరి ఎడల రండి, నా నీడనే ఉండాలి మీరు. నా నీడ నుండి మీరు బయటకు కదలడానికి వెళ్ళలేదు, నా కన్ను సైగల్లో ఉండాలి మీరు. ఆశ్రయించుడి. ఏమండి, ఎవరైనా రాజుగా ఉండాలంటే అలా ఉందాం అనుకుంటే మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతాను, సంరక్షిస్తానని. కానీ ఇదేం చేస్తుంది? మీరు నేనే మీరు ఉండాలి, నా దగ్గరే మీరు ఉండాలి. నేను గుచ్చుతూ ఉంటాను, నేను రక్కుతూ ఉంటాను, నేను బాధ పెడుతూ ఉంటాను, మీరు బాధపడాలి. ఒకవేళ మీరు అలా చేయలేదనుకోండి, నేనేం చేస్తాను? అడవిని కాల్చేస్తాను. ఏం చేస్తానంటే ఆ మాట చదువు. లేదా నా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. అగ్ని ఎక్కడుందట? లెబనోను అగ్ని ఎక్కడుందట? దానిలోనే ఉందట. పగ, కోపము, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ ఎక్కడ పెట్టుకుందండి? దానిలోనే ఉన్నాయి. ఇవన్నీ పూర్వం ఉన్నాయి. ఎందుకంటే ఆ చెట్టు ఉపయోగపడుతుంది, నన్ను ఉపయోగించుకోవట్లేదు, ఆ చెట్టుకు సువాసన ఉంది, నాకు సువాసన లేదని అసూయ, కోపము, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఇవన్నీ తీసేసుకోమ్మా, నీకు వాటికంటే మంచి స్థితిని ఇస్తానని ఎన్నిక లేని దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు, మందిరంలో పెట్టాడండి. కానీ ఇదేమంటుంది తెలుసండి? నేను అక్కడ ఉన్నాను, దాని పట్ల దేవుని చిత్తాన్ని అది గ్రహించట్లేదు. దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి చెట్టుగా ఉందండి. ఆ 3 దేవుని చిత్తాన్ని గ్రహించింది. పౌలు పట్ల దేవుని ఉద్దేశాన్ని పౌలు గ్రహించి అతను ఏమయ్యాడండి? మారు మనసు పొందాడండి. కనుక దేవుడు అతను ఏం చేశాడు? యాజకునిగా చేశాడు. యాజకుని కాస్త దేవుడు అతను అపోస్తులుగా చేశాడండి. యాజకుడు అపోస్తలత్వం ఇచ్చి దేవుడు అతన్ని గణపరిచి శిష్యులలో మొదటి స్థానము, కనపడి వాడైనా సరే దేవుడు ఏం చేశాడండి? మొదటి స్థానం ఇచ్చేసాడండి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి వాడు. ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నీ పట్ల దేవుడు ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలని? దేవుని సన్నిధిలో దేవుని గణపరిచేదానిగా ఉండాలని, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేదానిగా ఉండాలని, దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా ఉండి నీ మాధుర్యాన్ని, నీ సువాసన ఇవ్వాలని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆకలిని తీర్చేదానిగా నీ ఉండాలని. అర్థమవుతుందా? సమరయ స్త్రీ ఆయన ఆకలిని ఏం చేసింది చెప్పండి? చెప్పాలి గట్టి. తీర్చిందా లేదా? ఆకలి వేస్తుందని శిష్యులు ఊళ్ళో పంపాడు. శిష్యులు ఆహారం పట్టుకొచ్చారు, కొంత టైం పట్టింది. ఇప్పుడు ప్రభు ఏమన్నా నాకు ఆకలి లేదంట. ఆకలి వేస్తుందని ఆయనే చెప్పాడు కదండి. ఇప్పుడు ఆయన ఆకలి లేదన్నాడంటే అర్థం ఏంటి? కడుపు నిండిపోయింది. కడుపు ఎవరు నింపారు? సమరయ స్త్రీ.
ఏమిచ్చి నింపిందండి? ఏమిచ్చి నింపింది? మారు మనస్సు. ఆమె యొక్క మారు మనస్సు అండి, ఆమె రక్షణ ఆయన ఆకలిని తీర్చేసింది అండి. మనము ఆయన ఆకలి తీర్చేవారిగా ఉండాలి, ఆయన దాహాన్ని తీర్చేవారిగా ఉండాలి. మీరు నాకు ఆహారం అంటున్నాడు ఆయన. ఆయన మనకు ఆహారం అయితే మనం ఆయనకి ఏంటంటే మనం ఆహారంగా మార్చబడాలి. మనం ఇప్పుడు అలాగుంటే సుఖమే ఉందండి. మనం ఇక్కడ ఉండటానికి మనకు అర్హత లేదు, కానీ అర్హత లేని మనల్ని ఏం చేశాడు? అర్హత ఇచ్చాడు. ఈ తుమ్మ చెట్టుకి అక్కడ ఉండే అర్హత ఉందా? ఏమండి, దానిలో సొగసు ఉందా? ఎంత చెక్కినా సరే ఎలాగుంటుందండి? ఎంత చెక్కినా నా బతికిదే, నా బతికిదే. అటువంటి దాన్ని ఏం చేసింది తెలుసండి? ఆయన మందిరంలో పెట్టి దానిపైన ఏం పొదిగాడు తెలుసండి? బంగారపు రేకును పొదిగాడండి. దానికి ఎంత అందం వచ్చేసిందండి. ఏమండి, నల్లది ఏమైపోయింది? సొగసు కలిగింది అయిపోయిందండి. మరి సౌలు ఎలా ఉండేవాడు? ఎలా మారిపోయాడు? పూర్వము నేను అప్రయోజకుడను. ఏమంటున్నాడని? నేను అప్రయోజకుడిని. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రయోజకుడిగా మార్చేశాడు. ఈ తుమ్మ చెట్టు కూడా అప్రయోజకురాలు, దేవుడు ఏం చేశాడు? ప్రయోజనకారిగా మార్చేశాడు. కానీ ఇది ఏమవుతుందండి? తన బాధ్యతను విస్మరించింది. ప్రియ దైవ జనాంగమా, మీలో అనేక మంది మీ బాధ్యతను విస్మరిస్తున్నారు. మన బాధ్యతను మనం విస్మరిస్తే మనం మరలా నరకానికే పోతామండి. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికే పోతాం. బాధ్యతను మనం గుర్తించాలి. బాధ్యతను మనం గుర్తించాలి. దేవుడు మనకి అప్పగించిన పనిని మనం గుర్తించాలి. దైవ చిత్తాన్ని గుర్తించాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ప్రవక్త ఆమోస్ గారు. ఆమోస్ ప్రవక్త అటండి ఏం చేసేవాడట? గొర్రెలు మేపుకునేవాడట. ఏం మేపుకునేవాడు? గొర్రెలు మేపుకునేవాడట. ఎన్నిక లేనివాడు. దేవుడు అతన్ని పిలిచి ఏమిచ్చాడండి? ప్రవక్తత్వాన్ని ఇచ్చాడట. ఆమోస్ని దేవుడు ఎలా మార్చాడట? ప్రవక్తగా మార్చేసాడటండి. ఇప్పుడు ఆమోస్ ఏమయ్యాడు? అతను అన్నాడు, నిష్ప్రయోజకుడు నేను, నన్ను దేవుడు ఏం చేశాడు? ప్రయోజకుడిగా మార్చేశాడు. అర్థమవుతుందండి? కనుక ప్రియ దైవ జనాంగమా, దైవ చిత్తాన్ని గ్రహించినటువంటి ఒలివ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె నువ్వు ఉంటావా? దేవుని చిత్తాన్ని గ్రహింపని తుమ్మ చెట్టులాగా నువ్వు ఉంటావా? చెప్పాలి మీరు. తుమ్మ చెట్టు ఏం గ్రహించలేదని? దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. దేవుని సంతోష పెట్టవలసింది అది దేవుని ఏం చేయట్లేదు? సంతోషపెట్ట. కనుక దాని దగ్గర కూడా ఏం లేదండి, సంతోషం లేదండి. ఈ మూడింటి దగ్గర సంతోషం ఉంది, తుమ్మ చెట్టు దగ్గర సంతోషం ఉందా? ఎందుకో తెలుసు, లోపల ఏముందట? లోపల ఏముందట? లోపల ఏముందటండి? అగ్ని ఉందటండి, కోపం ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. కనుక దాని దగ్గర ఏమీ లేదు, నవ్వు లేదండి, దాని దగ్గర సంతోషం లేదు, దాని దగ్గర ఆనందం లేదు. కారణం ఏంటంటే అది దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. ప్రియ దైవ జనాంగమా, నీవు కూడా దైవ చిత్తాన్ని గ్రహించకపోతే నీ జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము నీ జీవితంలో ఉండదండి. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ప్రభు ఉండడు. ప్రభు లేని చోట ఏముండదండి. హల్లెలూయా. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దైవ చిత్తమే గ్రహించిన చెట్టులాగా మీరు ఉందరుగాక. దైవ చిత్తమును ఎరిగిన చెట్టులాగా ఉందరుగాక. ఈ చెట్టు ఏం ఎరగలేదటండి, ఏం మర్చిపోయింది? ఈ దినాల్లో చాలా మంది రేపు అడుగుతాం, ఒకవేళ ఆదివారం రాలేదంటే ఆదివారం రేపు అనుకున్నానండి అంటారు. ఏమనుకోండి, ఆదివారం అట ఏమనుకున్నారట? శనివారం మర్చిపోరండి. ఏం మర్చిపోరు? శనివారం మర్చిపోరండి. కానీ ఏం మర్చిపోతున్నారు? ఆదివారం మర్చిపోతున్నారండి. శనివారం మర్చిపోరు. సంత చేయాలని తెలుసు, డబ్బులు వస్తాయని తెలుసు, సీట్ కట్టాలని తెలుసు అని అన్నీ తెలుసు కదండి. ఏం మర్చిపోతున్నారు?
ఏమండి ఆదివారం మర్చిపోతున్నారట. ఆదివారం నువ్వు మర్చిపోయేవనుకోండి దేవుడు నిన్ను మర్చిపోతాడు. అవునా కదా చెప్పండి. ఏమండి మనకే కానీ ఆయనకి మరుపు ఉండదా చెప్పండి. మనకి మన కుటుంబం, భార్య, పిల్లలు, మన వ్యాపారం, లేకపోతే మన పని, ఇదే కదా మనకు ఉన్నది. మరి ఆయనకి ఎన్ని వ్యవహారాలండి. ఏమండి ఒక వ్యాపారస్తుడు దేవుడిని నమ్ముకున్నాడంటే ఆ వ్యాపారాన్ని చూడాలి. ఒక ఉద్యోగస్తుడు దేవుడిని నమ్ముకున్నాడంటే ఆ ఉద్యోగస్తుని చూడాలి. ఒక ఫ్యాక్టరీ వాడు దేవుడిని నమ్ముకున్నాడు, ఆ ఫ్యాక్టరీని చూడాలి దేవుడు. అంతే కదా. దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా దేవుడి. వాటన్నిటినీ చూడవలసిన బాధ్యత అయింది. ఇన్ని పనుల మీద నువ్వు మర్చిపోతే ఆయన మర్చిపోడా చెప్ప. పిల్లల్ని నిన్న పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. చాలామంది కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, పిల్లోని పంపుతున్నాం, డబ్బు కడుతున్నాం అంటే పిల్లలకు చదువు రాదండి. వాళ్ళకి చదువు రావాలంటే కనీసం ఒక 10 or 15 డేస్కి ఒకసారి మీరు వచ్చి స్కూల్లో టీచర్స్ని కలిసి మీ పిల్లల పరిస్థితి ఏంటో మీరు అడిగితే వాళ్ళకి మీ పిల్లల మీద ఒక గుర్తు, ఒక ఒపీనియన్ మీరు ఏదైనా అడుగుతారని తెలిసి వాళ్ళు జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు అని చెప్పారు. దేవుడు కూడా అంతేనండి. మనం కనపడితే ఆయన మనం గుర్తుపెట్టుకుంటారు. మనం కనపడకపోతే ఆయన ఎక్కడుండి చూస్తున్నాడు? ఆయన ఎక్కడుండి చూస్తున్నాడు? ఎక్కడుండి చూస్తున్నాడండి? ఎక్కడుండి చూస్తున్నాడు? కరుణాపీఠం నుండి ఆయన చూస్తున్నాడు. అంటే ఇక్కడుండి చూస్తున్నాడు ఆయన. ఇక్కడ ఉన్న ఆయనకి ఎవరు కనపడతారు? ఇక్కడ ఉన్న వాళ్ళే కనపడతారు. ఇక్కడికి రాని వాళ్ళు ఆయన కనపడరండి, వాళ్ళు చూడటం. కనుక ఆయన కనపడాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆయన కరుణాపీఠం దగ్గరికి రావాలి. కరుణాపీఠం దగ్గర 2 కెరూబుల మధ్యలో నుండి ఆయన మనలను చూస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన మనవి వింటున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడండి. కనుక మనము దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి మనము కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారము మీరు అందరూ దేవునికి కనబడుదురు గాక. ఆమేన్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? వస్తామని. రాలేదంటే మాట ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. కనుక మాట ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. మరి మనం ఏ చెట్టులాగా ఉందాం? దేవుని చిత్తాన్ని గ్రహించిన చెట్టులాగా ఉందామా? దేవుని చిత్తమును గ్రహింపని తుమ్మ చెట్టులాగా ఉందామా? ఎలాగుందాం? ఇప్పుడు ప్రభుని అడుగుదామా? అందరూ కూడా మోకరించండి. యేసయ్య, నీ చిత్తమును ఎరిగిన చెట్టులాగా, ఒలివ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె నా పట్ల నీ చిత్తం ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చే చెట్టులాగా నన్ను చేయండి ప్రభా. యేసయ్య, అందరూ కూడా ప్రభుని అడగండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అంది, ఒక నూతనమైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించు. లోకములో నుండి మమ్మల్ని వేరుపరిచు. మా పట్ల నీవు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికను కలిగి ఉన్నావు. మేము నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా మమ్మల్ని మీరు చేయండి. నేను ఇప్పటి వరకు నీ చిత్తాన్ని విడిచిపెట్టి, నీ చిత్తాన్ని లక్ష్యము చేయక తుమ్మ చెట్టు మాదిరిగానే ఉన్నాను. నేను తుమ్మ చెట్టు మాదిరిగానే మేము ఉన్నాము. ఒక శ్రేష్టమైన స్థితిని నువ్వు దానికి ఇచ్చావు ప్రభా. ఒక గొప్ప భాగ్యాన్ని నువ్వు దానికి ఇచ్చావు ప్రభా. కానీ తన భాగ్యాన్ని, తనకిచ్చినటువంటి నాయన ఆధిక్యతను అది విస్మరించినట్లే మేము ఒకవేళ విస్మరించాము. ఈ మధ్యాహ్న కాలంలో నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి, నీ చిత్తాన్ని గ్రహించి దాని చొప్పున జీవించేవారుగా మమ్మలను చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతుకుబాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.